హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండి. ఇది వచ్చేసి సో తప్పకుండా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూస్తే మాత్రం మీరు కూడా ఇలా చేయాలనుకున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పాను అనమాట. సో ఇలా నేనైతే అనుకున్నాను ఫ్యామిలీ కోసం ఇలా మంచిగా పూజ చెయ్యాలి, 7 శనివారాల వ్రతం అనేది అయితే చెయ్యాలి అనేది స్టార్ట్ చేశాను అని చెప్పాను కదండి. సో అదైతే ఇంకా ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఈ వీడియోలో వచ్చేసి. సో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో ఇంక మార్నింగ్ లేసేసి నేనైతే ఇంకా అంటే తలస్నానం చేసేసి ఇంకా బండలు మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇల్లు మొత్తం తుడిచేసి ఇంకా ఇక్కడ అయితే సలిమిడి కోసం అయితే నేనైతే పిండి అయితే కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే పిండి కలిపాక ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ మనం అలాగా నానబెట్టుకుంటే మంచిగా వస్తాయన్నమాట దీపాలు. సో అందుకోసమే నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే అయితే ఇలా కలిపేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట. అందులోకి కొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం అనమాట. సో బెల్లం తురుము కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే పచ్చిపాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ వేసేసి ఇంకా మనం బియ్యం పిండి అయితే సో దీపాల కోసం అయితే ఇలాగ అన్నీ మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి ఫస్ట్, ఎందుకంటే మరీ చాలా అంటే మెత్తగా అయినప్పుడు దీపాలు అయితే సరిగ్గా రాకుండా ఉంటాయన్నమాట. సో అందుకోసమే కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకా మధ్యలో హ్యాండ్కి అలాగా కొంచెం నెయ్యి అనుకొనేసి అయితే ఇంకా అలాగైతే కలిపేసుకోవాలన్నమాట. సో కొంతమందికి దీపాలు చేయడం అంటే సరిగ్గా రాకుండా ఉండటం అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము కన్సంట్రెన్సీ అనేది అయితే మంచిగా తీసుకుంటే మంచిగా వస్తాయి. అండ్ మంచిగా భక్తితో చేయాలన్నమాట. ఏదైనా సరే మనం ఒకటి చేయాలని ఫిక్స్ అయినప్పుడు భక్తితో మంచిగా చేస్తే ఎటువంటి ఆటంకం లేకుండా హడావుడి లేకుండా భక్తితో చేయాలన్నమాట. ఎక్కువ ఆడంబరాలకు కూడా వెళ్ళకూడదన్నమాట. సో మనకు ఉన్న దాంట్లో మనం మంచిగా చేసుకోవాలి. ఇంకా అలాగే నేనైతే ఇంకా చూస్తున్నారు కదా, ఇలా పిండి అయితే కొంచెం గట్టిగానే కలిపేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో చూస్తారు కదా, ఇలాగా ఒక 1 అవర్ ముందే నేనైతే కలిపేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి 7 దీపాలకైతే ప్రమిదలు అయితే చేయడానికైతే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకొని ఇంకా పిండి మొత్తం కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా పని అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వంట చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుడి ఫటాలు కడిగేయాలి. అలా అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఫొటోస్ అయితే అన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. సో మా ఇంట్లో ఫొటోస్ కడగడమే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎందుకంటే చాలా లేట్ ప్రాసెస్ ఇది. ఎందుకంటే చాలా పెద్దవి అనమాట, పెద్దవి అండ్ చాలా ఉన్నాయన్నమాట. సో అందుకోసమే కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇంకా నేను ఏంటంటే ఫస్ట్ వీక్ చేస్తున్నాను, ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రి అని ఆయన్ని వేడుకొని అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ టైం అనమాట నేను, అంటే ఇక్కడ ఎవరు నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. సో నేను కూడా కొంచెం చూసి సో అలా చేస్తున్నానండి మంచిగా. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫొటోస్ అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా కుంకుమ ఏదైతే పెట్టేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఇంకా సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఫోటో కావాలి కదా అనేసి అయితే. అంటే కొంతమంది ఇంకా దేవుడి గదిలోనే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది ఎలా చేస్తారంటే సైడ్ ఒక మనం హాల్లో కానీ అలా పెట్టేసి సైడ్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే పెట్టేసి అలా చేసుకుంటారనమాట. సో నేను కూడా అలానే చేసుకున్నానండి. ఇంకా దేవుడి గదిలో కొంచెం ఇరుకు అనిపిస్తుంది. సో ఫ్రీగా చేసుకోలేము కాబట్టి ఇంకా నేను ఫ్రీగా ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రమే పెట్టి అయితే పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 7 శనివారాల వ్రతం అనేది మన వెంకటేశ్వర స్వామికే కదండి. సో అందుకే ఇంకా ఆ స్వామివారిని ఒక్కటి నేనైతే ఇంకా సపరేట్గా పెట్టేసి అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పటాలు అయితే అన్నీ కూడా కడిగేసాను అనమాట. సో పటాలు కడిగిన తర్వాత ఇంకా కలశము, కంచార్తలు, దీపాలు, సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా విగ్రహాలు ఉన్నాయండి, అవన్నీ కూడా ఇంకా వాటర్తో అయితే కడిగేసుకున్నాను అనమాట. సో సాయిబాబాది అండ్ సరస్వతి, సో చాలా ఉన్నాయన్నమాట చిన్నవన్నీ కూడా. వాటన్నింటినీ కూడా ఇంకా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంక వీటిని క్లీన్ చేసుకోవడానికి అయితే ఇంకా చింతపండు అండ్ లెమన్ ఇంకా పీతాంబరి అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇవన్నీ అయితే ఇంకా క్లీన్ అయితే చేసేసుకున్నాను.
నెక్స్ట్ ఇంకా చూసారు కదండి, ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా అటుపక్క రైస్ కూడా అంతా పెట్టేశాను అనమాట. అదంతా ఇంకా మీకు చూపించలేదు, ప్రసాదం అయితే వండాను అనమాట. ఇక్కడైతే ఇంకా పీట తీసుకున్నాను అనమాట. ఇంకా పీట పైకి పసుపు కుంకుమ అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. పీట కడిగేసి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ఇంకా పీట పైన పసుపు కుంకుమ వేసేసి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్లాత్ అనమాట. సో జాకెట్ పీస్ అండి, ఎల్లో కలరే యూస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ స్వామి వాళ్ళకు ఎల్లో కలర్ చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఎల్లో కలర్ జాకెట్ పీస్ అయితే మనం యూస్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలాగ నేనైతే ఇంకా కొత్తది తెచ్చాను అనమాట. ఇంకా మనం ఫస్ట్ టైం ఒకసారి తెచ్చుకుంటే ఇంకా నెక్స్ట్ పూజ చేసినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మనం వేరే యూస్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తది. సో ప్రతిసారి పూజ చేసిన ప్రతిసారి కొత్తది అవసరం లేదండి. ఒకసారి కనుక్కుంటే మన 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫోటో అయితే ఇంకా పూలన్నీ కూడా పెట్టేస్తున్నానండి. సో చామంతులే ఎక్కువ పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే స్వామివారికి చామంతులు, ఎల్లో చామంతులు అంటే ఇంకా అది కూడా చాలా అంటే చాలా లైక్ అనమాట, చాలా ఇష్టము. అందుకే ఇంకా ఎల్లో చామంతులే ఎక్కువ అయితే పెట్టేసాను అనమాట. సో ఇంక ఇలాగైతే అంతా కూడా రెడీ అయితే చేసేసుకుంటున్నాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తితో చేయాలండి, భక్తి ఉండాలి. ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళకూడదండి. మనకు ఉన్న దాంట్లోనే మంచిగా ఆ స్వామివారికి ఏ ఆటంకం కలగకుండా భక్తితో చేస్తే మన అనుకున్నవన్నీ కూడా మనకు నెరవేర్చేలాగా ఉంటాయి అనమాట. ఇంకా అక్కడైతే ఫోటో అయితే పెట్టేసి ఇంతకు ముందు చూపించాను కదండి వీడియోలో, చలిమిడి కోసం అయితే ఇంకా నేను పెట్టేశాను అనమాట. ఇక్కడైతే చూస్తారు కదా, ఇంకా ప్రమిదలు అయితే ఎలా చేసుకుంటున్నాను అనమాట. ఇలా చిన్నగా కొన్ని తీసుకొని, సో మనకి దీపం ఎంత చేస్తున్నామో, ప్రమిదం ఎంత సైజులో ఉండాలో మీకు తెలిసే ఉంటుంది కదా. సో అలా తీసుకొని ఇలా గ్లాస్లో పెట్టేసి అయితే చపాతీ కర్రతో ఇలా హోల్ పెట్టేసి ఇలా ఒకసారి మనం ఇలా అన్నాం అనుకోండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చాయి దీపాలు కూడా, నాకు ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా ఇరిగిపోకుండా చాలా మంచిగా వచ్చాయి అనమాట. సో మీరు కూడా చూడొచ్చు. జస్ట్ అలా మనం గ్లాస్లో వేసేసి ఇలా కర్రతో ఇలా అని ఒక్కసారి ఇలా అన్నామంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా పైన కొంచెం ఇలాగ చేసేసుకుంటే దీపాలు మంచిగా ఉంటాయి. సో చూసారు కదా, ఇంకా అన్నీ కూడా నేను అలాగే చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా అండి, ఇలాగనమాట చాలా బాగా వచ్చాయి దీపాలు. సో ప్రమిదలు చాలా బాగా వచ్చాయి. కొంతమంది ఇరిగిపోతాయి అలా అంటారు, బట్ నాకైతే చాలా బాగా వచ్చాయి అనమాట. జస్ట్ ఇలా మనం అలా గ్లాస్లో వేసేసి ఇలా చపాతీ కర్రతో ఇలా అనేసి అయితే ఇంకా ఇలా అన్నామనుకోండి చాలా మంచిగా వచ్చేస్తాయి. ఇక్కడైతే బాబు కూడా లేసారనమాట. నేను ఇది ప్రమిదలు చేసేటప్పుడు 7:40 అలా 8 అయ్యిందనమాట, ఆ మధ్యలో అయింది. ఇంకా బాబు కూడా లేసేసారు. ఇంకా బాబుని చూసుకుండి కొంచెం లేటే అయిపోయిందండి. ఇంకా కెమెరా కూడా నేనే ఇంకా షూట్ చేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళారనమాట, మాల వేశారు కదా. సో టెంపుల్కి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంకా అందుకోసమే నేనే ఇంకా కెమెరా అండ్ బాబుని చూసుకుంటూ ఇక్కడ షూట్ చేసుకుంటూ అక్కడ వంట చేసుకుంటూ మొత్తం అంతా వర్క్ కూడా నేనే చేసేసుకుంటున్నాను అనమాట. సో దీపాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి, నాకు చాలా మంచిగా వచ్చాయి. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడ్డాను ఎలా వస్తాయో ఏంటో, అంటే కొన్ని వీడియోస్లో చూసాను అనమాట, ఇరిగిపోతాయి అని చెప్పారనమాట. అందుకు నేను అనుకున్నా ఇరిగిపోతాయా, ఎలా వస్తాయో ఏంటో అనేసి అయితే చాలా భయపడ్డాను. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చాలా మంచిగా వచ్చాయన్నమాట. అండ్ చాలా ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు దీపాలు చేయడానికి. జస్ట్ మనం ఒక 1 అవర్ 1/2 అవర్ ముందు వాళ్ళ పిండి అలా కలిపేసుకొని పెట్టేసుకుంటే చాలన్నమాట. సో చూస్తారు కదా అండి, ఇలాగా ఇంకా దీపాలు అయితే రెడీ అయితే చేసేసుకున్నాను. ఇంకా నామాలు కూడా పెట్టేసుకొని ఇంకా మిగిలిన చలిమిడి అయితే ఇంకా అలాగే ప్రసాదం కోసం అక్కడ ఫోటో దగ్గర పెట్టడానికి అయితే అలాగే ఇంకా ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో ఫైనల్లీ ఇలా కొంచెం చేతితో కొంచెం ఇలా అన్నాను అనమాట, ఎందుకంటే మనం ఆయిల్ వేస్తాం కదండి. సో ఇంకా లీక్ కాకుండా అలాగా. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ప్రమిదలకైతే ఇంకా నామాలు అయితే పెట్టేస్తున్నాను. సో ఎంత బాగున్నాయి చూడండి, నామాలు పెట్టగానే అచ్చం వెంకటేశ్వర స్వామి నామాలు చూసినట్టే ఉంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను, అది కూడా ఎవరు పెద్దవాళ్ళు కూడా లేరనమాట ఇంట్లో. సో అన్నీ కూడా నేనే తెలుసుకొని నేనే చేస్తున్నాను అనమాట. అంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ పూజ చెయ్యాలని, నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. సడన్లీ ప్లాన్ అంటే సడన్గా నాకు చెయ్యాలనిపించింది అంతే అనమాట. సో చూసారు కదా, ప్రమిదలకు మనం నామాలు పెట్టేది ఎంత అందం వచ్చింది చూడండి. అసలు చాలా బాగున్నాయి కదా, చాలా అంటే ముచ్చటగా అనిపించింది నాకు చూడడానికి నామాలు పెట్టగానే. సో ఇలాగా ఇంకా పసుపు కుంకుమతో ఇంకా నామాలు అయితే ఇంకా ప్రమిదలకైతే పెట్టేస్తున్నాను అనమాట. సో 7 ప్రమిదాలు చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ముద్ద అలాగే పెట్టేసుకున్నాను అనమాట స్వామి వాళ్ళ దగ్గర పెట్టడానికైతే. సో ఇలాగండి మొత్తం అన్నిటికీ కూడా నేనైతే ఇంకా నామాలు అయితే పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి అయితే తీసుకున్నాను అనమాట.
సో చూసారు కదా ఇలాగా చాలా బాగా అనిపించింది. అండ్ పూజ కూడా మంచిగా కావాలనేసి అయితే నేనైతే ఇంకా నా మనసులో ఏది లేదు, తండ్రిని నమ్ముకుని అంతా చేస్తున్నాను. తండ్రి ఏదైనా తప్పు ఉంటే నువ్వు క్షమించు, నాకు ఎవరు ఏమి చెప్పేటోళ్ళు లేరు, నాకు తెలిసిన విధంగా భక్తితో చేస్తున్నాను తండ్రి అనుకునేసి అయితే ఆ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు చాలా భయం వేసింది అనమాట. ఏదైనా పొరపాటు జరుగుతుందా ఏంటి అనేసి అయితే. బట్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి, మీరు కూడా చూడొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇంకా ప్రమిదాలు కూడా రెడీ అయితే చేసుకున్నాను, చాలా బాగా వచ్చాయి ప్రమిదాలు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా నేను ఇంకా డ్రెస్లో కాకుండా శారీలో తెచ్చేసాను అనమాట. ఎందుకంటే స్వామి వాళ్ళకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే నేను శారీ కూడా ఎల్లో శారీ అయితే కట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అంతా కూడా సాంప్రదాయంగా మంచిగా చేయాలి అనేసి అయితే ఇంకా నేను ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నానండి. సో ఇంకా స్వామివారికి ఇంకా తులసి మాల అంటే చాలా ఇష్టము, అంటే చాలా పవిత్రమైనది కదండి తులసి మాల. సో ఇంకా తులసి మాల కూడా వేస్తున్నానండి స్వామి వాళ్ళకైతే. సో చూసారు కదా, తులసి మాల కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఉంటుందా ఉండదా అని డౌట్తో వేసాను అనమాట. ఎందుకంటే అక్కడ మొలకలు పెట్టించామండి ఫోటోకి అయితే. ఇంకా అక్కడైతే ఇంకా అలా అయితే సెట్ చేశాను. సో చూస్తారు కదా, తులసి మాల వేసి అండ్ మనకు ఎల్లో చామంతులు పెడితేనే స్వామి వాళ్ళ కల్లా ఉట్టి పడుతుందనమాట. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా లైక్ అయిందండి. సో చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ టైం, ఈ ఫస్ట్ టైం ఇలా చేశాను కదా, ఇంకా సెకండ్ టైం కూడా మంచిగా ఇంకా ఏది కూడా ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా చేయగలను. ఇంకా ఇంతకంటే కొంచెం తొందరగానే టైం కూడా తొందరలోనే చేయగలనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ ఏ దేవుడికైనా పూజ చేసినప్పుడు ఫస్ట్ మనం వినాయకుడితోనే స్టార్ట్ చేయాలన్నమాట. సో నేనైతే ఇక్కడ నా దగ్గర వినాయకుడి విగ్రహం ఉంది కాబట్టి సో వినాయకుడి విగ్రహమే పెట్టానండి. అండ్ నెక్స్ట్ మీకు ఎవరైనా చేయాలనుకున్నప్పుడు వినాయక విగ్రహం లేకుంటే మన దగ్గర సో పసుపుతో వినాయకుడిని చేసి, అంటే పసుపు ముద్ద ఇలా చేసి మనము ఆ పసుపుని వినాయకుడిగా భావించి పూజ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏ పూజ చేసినా వినాయకుడికే మనమైతే పూజ అయితే స్టార్ట్ చేయాలండి. సో అందుకే అనమాట. సో ఇదే కాదండి, ఎక్కడైనా సరే ఎవరైనా సరే అండి వినాయకుడికి పూజ చేసిన తర్వాతే నెక్స్ట్ పూజ అనమాట. సో ఇంకొకటి చేసి ఇంకా మా బాబు కూడా ఇంకా స్నానం చేయించారనమాట. మా ఆయన వచ్చారండి ఈ టైంకి, వచ్చేసి ఇంకా బాబుకి స్నానం చేయించారు. బాబుకి అయితే ఇంకా కొంచెం హెల్ప్ చేస్తున్నారు బాబు కూడా. సో చూసారు కదా అండి, చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందండి. ఎవరైనా చేసుకోవాలంటే ఈ వీడియో షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 7 ప్రమిదలు చేసాం కదండి. ఇక్కడ 7 అంటే తమలపాకులు అయితే తీసుకున్నాం అనమాట. సో తమలపాకులు 7 తీసుకున్నాము. సో వాటిపైనే మనమైతే ఇప్పుడు ప్రమిదలు అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. సో చూస్తారు కదండి, 7 తమలపాకులు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలశం కూడా పెడతాను అనమాట. కొంతమంది వాళ్ళ ఆచారంలో కలశం ఉండదు, సో కొంతమంది పెట్టారు. సో మేమైతే కలశం అయితే నేనైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అది మీ చాయిస్ అండి. సో కలశం పెట్టేలేమో అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనమాట. సో కలశం పెడతాము మాకు ఆచారం ఉంది అనుకున్న వాళ్ళు కలశం కూడా పెట్టుకొని వచ్చనమాట. సో మెయిన్ కలశం పెట్టుకొని పూజ చేయాలి. సో ఇంకా కలశం కూడా పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ దీపాలు అయితే ఇంకా పెట్టేసుకుంటున్నానండి. సో చూసారు కదా, చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. నాకు ఎన్నిసార్లు చెప్పినా ఇది ప్రమిదల గురించి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, ప్రమిదలు చాలా మంచిగా ఉన్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి, చాలా ముచ్చటగా ఉన్నాయి అనమాట. సో ఇంకా ఇలాగా 7 ప్రమిదలు అయితే ఇంకా 7 తమలపాకుల పైన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్లీ మనం ఇవి పీట పైన మొత్తం ఫోటో పెట్టిన పీట పైన ఇవన్నీ కూడా కొంతమంది పెట్టేసుకుంటున్నారు. బట్ నాకు ఫోటో పెట్టిన పీట కొంచెం సైజ్ చిన్నదనమాట. సో ఓన్లీ ఫోటో పెట్టడానికే ప్లేస్ అయితే సరిపోయింది. ఇంకా ప్రమిదాలు 7 ప్రమిదాలు కాబట్టి సో పెద్ద పీట అయితే మనం పీట పైన ప్రమిదాలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేను కింద మనము మామూలుగా బ్లౌజ్ పీసెస్ అయితే వేసి ఇంకా ప్రమిదాలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఇలాగండి పెట్టేసుకోవాలి. ఇంక ఇందులో మనము ఇంకా ఒత్తులు అయితే వేయాలి. అండ్ ఎన్ని ఒత్తులు వేయాలి అంటే సో వేసేవాళ్ళు ఒక్కో ప్రమిదంలో 7 ఒత్తులు వేస్తారనమాట. అండ్ అంతా వేయకపోయినా పర్లేదు, మనము సింగిల్ ఒత్తి లేకుండా డబల్ ఒత్తి అయితే వేయాలి అనమాట. 2 ఒత్తులు అయితే వేయాలి. ఇంకా ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో మనం ఆయిల్ లేదా మనము ఆవు నెయ్యితో కూడా దీపాలు అయితే వెలిగించవచ్చు అనమాట. సో నాకు ఆవు నెయ్యి సో దీపాలకి అంటే అంత ఎక్కువగా లేదు కాబట్టి
కాబట్టి సో నేనైతే ఇంకా మామూలుగా దీపాలు అంటించడం మనం మామూలుగా యూజ్ చేస్తాం కదా అండి. సో పూజకి డైలీ కూడా యూజ్ చేస్తాం కదా. సో అదే ఆయిల్తోని నేనైతే ఇంకా దీపాలు అయితే పెట్టేస్తున్నానండి. సో ఇంకా మనం ఆవు నెయ్యి కూడా వేసి వెలిగించవచ్చు దీపాలు. ఇంకా ఒత్తులు అయితే వేసేసుకుంటున్నాను. నేను రెండు ఒత్తులు అయితే వేస్తున్నాను అనమాట. సో 7 ఒత్తులు లేకపోయినా రెండు ఒత్తులు అయితే వెయ్యాలి. సో సింగిల్ ఒత్తులు అస్సలు వేసుకోకూడదు అనమాట. సో చూసారు కదండి, ఇలా ఒత్తులు అయితే నేను అన్ని కూడా వేసేసుకున్నాను. ఇక్కడ మా బాబు చూడండి ఎంత భక్తిగా కూర్చున్నాడు అనమాట. అసలు ఎప్పుడు కూడా ఇలా కూర్చునేవాడు కాదు తను కూడా. సో చాలా అంటే డిస్టర్బ్ చేసేవాడు. ఈసారి అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఎంత బుద్ధిగా కూర్చున్నారో చూడండి మా బాబు కూడా. సో ఇలాగనమాట. సో ఇంకా ప్రమిదల్లోకి అయితే ఇంకా ఒత్తులు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కలశం పెట్టుకోవడానికి అనమాట. సో మనం కలశం పెట్టుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బియ్యం వేసి అందులో పసుపు కుంకుమ వేసి ఇంకా కలశం అయితే అలాగైతే పెట్టేసుకోవాలి. ఇంకా కలశం పెట్టేసుకొని ఇంకా కొంచెం పూలు కూడా అక్కడ కలశం పెట్టిన దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆకులు తమలపాకులు కూడా నేనైతే పెట్టేస్తున్నాను. కొంతమంది ఏమంటే సో టెంకాయ పెడతారండి. సో మేమైతే టెంకాయ పెట్టము అంటే కలశం పైన. సో ఇలాగా తమలపాకులు పెట్టేస్తున్నాను అనమాట. సో టెంకాయ పెట్టలేదు కాబట్టి తమలపాకులతో పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కలశం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రూట్స్ నెక్స్ట్ మనకు తర్వాత మనం ఏదైనా ఇంట్లో చేసింటాం కదండి. సో మనము నైవేద్యం పెట్టడానికి సో ఇంకా అవన్నీ కూడా ఇంకా పెట్టేసుకుంటున్నాను. అది వచ్చేసి ఇంకా చలిమిడి అండి, ప్రసాదం కోసం అయితే ఇంక చలిమిడి కూడా అక్కడే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూలు అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను అండి. ఇంకా తర్వాత ఇంకా ప్రసాదం తీసుకురావాలి. ప్రసాదం తెచ్చేసి ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా అండి ఇలాగా. ఇంకా మా బాబు కూడా ఇంకా నేను కూడా పెట్టేశాను పూలు అనేసి అయితే తను కూడా పెడుతున్నాడండి. సో చూసారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మెయిన్ దీపాలు కూడా వెలిగిస్తాం కదండి. సో ఆ 7 దీపాలు కాకుండా మనములు ఇంట్లో దీపాలు వెలిగిస్తాం కదా. సో అవి కూడా నేనైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అక్కడ కూడా ఇంకా ఒత్తులు వేసేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడికి టైం అయితే ఓవర్ అయ్యింది. బట్ ఫస్ట్ టైము మనకు అంటే నేను అన్నీ కూడా మార్నింగే చేసుకున్నాను అనమాట. సో ఫొటోస్ కడగడం కూడా అంటే కొంతమంది ఎలా చేసుకుంటారంటే ఫొటోస్ దేవుడి పటాలు అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటారనమాట. అంటే మనం టుమారో శనివారం పూజ చేస్తే శుక్రవారం నైటే అంతా ఫొటోస్ క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా కూడా సమకూర్చుకుంటారనమాట. సో నేనైతే ఇంకా అలా చేయలేదండి. సో మనకు సాటర్డే పూజ ఉంటే సాటర్డేనే నేను ఫొటోస్ కడిగేసి అన్నీ కూడా సాటర్డే మార్నింగ్ చేసుకున్నాను అనమాట. ఇల్లు క్లీన్ చేయడం కానీ అలాగా. సో ఎందుకంటే ఆ రోజే చేసి ఆ రోజే చెయ్యాలి అన్న ఒక ఫీలింగ్ అనమాట నాకు. సో అందుకోసం అనమాట. సో ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయ్యింది. సో చూసారు కదా, నాకైతే ఆ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. ఎలా చేస్తామా ఏంటి అనేది అయితే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను సో ఈ వీడియో కింద ఏమైనా మీకు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే సో నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ శనివారం పూజ చేస్తాను కదా, ఆ వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో నేను ఎలా చేశాను అనేది అయితే మీరైతే చూడొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ చాలా సింపుల్గా చెయ్యాలి, ఎటువంటి ఆడంబరం లేకుండా భక్తితో చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ చూసారు కదా అండి. ఇంకా నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకు సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేనైతే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చేస్తానన్నమాట. సో ఇదండి. ఇంకా చూసారు కదా, ఇంకా దీపాలు అయితే అన్నీ కూడా వెలిగించేస్తున్నాను అనమాట. వెలిగించేసి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట. సో మెయిన్గా నాకు నా మనసులో ఉన్నదంతా కూడా దేవుడితో పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నా మనసులో ఉన్నదంతా కూడా ఆయనతో చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే ఏడుకొండల స్వామి కాబట్టి సో ఆయనకి ఎవరికి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఇంకా ఆయనతోనే మనం అన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి ఆయనే మనకు కోరికలు తీర్చేవారు కాబట్టి సో నేను అన్నీ కూడా ఆయనతో ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ ఉన్నాను అనమాట. నా బాధ మొత్తం ఆయనతో చెప్పేసుకుంటున్నాను అనమాట. సో నీ మీద ఉన్న నమ్మకము, నీ మీద ఉన్న భక్తితో నేను నీకు పూజ చేస్తున్నాను స్వామి అనేసి అయితే సో నా కోరికలు తీర్చి నా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి అనేసి అయితే ఆయనకైతే నేనైతే వేడుకున్నాను అనమాట. సో
ఇదనమాట. ఇలాగైతే నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మా ఫ్యామిలీతో చేసుకోవాలంటే ఇంకా మంచిది. మనం సింగిల్గా కాకుండా మన ఫ్యామిలీతో చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా వచ్చేసి ఇంకా నైవేద్యాలు కూడా అన్నీ పెట్టేశానమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ నైవేద్యాలు కూడా. ఇంకా ఆయనకి చాలా ఇష్టమైనది వచ్చేసి నువ్వు లడ్డూలు అనమాట. సో నువ్వు లడ్డూలు అండ్ నార్మల్ లడ్డు అండ్ ఇంకా షామియా పాయసము అండ్ ఆయనకి ఇష్టమైనటువంటి పులిహోర ఇవన్నీ కూడా నేనైతే నైవేద్యాలు పెట్టేస్తానమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన మాల వేశారు కదండి. ఇంకా చాలా మంచిది కదా, మాలలో ఉన్నప్పుడు ఇలాంటి పూజలు చేస్తే ఇంకా చాలా మంచిది అనమాట. సో ఇంకా మా ఆయన కూడా ఇద్దరు కలిసి కూడా మేము ఆయనకైతే పూజ అయితే చేసేసుకుని దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో మా కోరికలు తీర్చు స్వామి, మమ్మల్ని చల్లగా చూడు స్వామి అనేసి అయితే ఇంకా మొక్కున్నామండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన పూజ చేశారు కదా, ఇంకా నెక్స్ట్ శ్లోకాలు కూడా ఆయనకైతే చదువుకున్నాం అనమాట. సో చూడొచ్చు నెక్స్ట్ అయితే ఇక్కడ 101 ఆయనకైతే ఇంకా ఆయన శ్లోకాలు అయితే ఇక్కడ చదువుతున్నాం అనమాట. నేనైతే ఇంకా మా ఆయన చదువుతున్నారు, నేనైతే ఇంకా పుష్పాభిషేకం అయితే వినాయకుడికి అండ్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కూడా ఇంకా అభిషేకం అయితే అలా పుష్పాభిషేకం లాగా అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ శ్లోకాలు అయితే చదువుతున్నారు. సో ఇదండి, ఇలాగైతే నేనైతే నా మొదటి వారం 7 శనివారాల వ్రతం అయితే ఇలాగైతే చాలా అంటే చాలా సింపుల్గా, చాలా భక్తిగా, ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఆడంబరం లేకుండా ఇలా మంచిగా అయితే నేనైతే ఇంకా 7 శనివారాల వ్రతంలో మొదటి వారం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా చేసుకోండి. ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళకుండా. ఆయన ఆడంబరాలు చూడరండి, మనకున్నటువంటి ఆయనపై ఉన్నటువంటి మనకు భక్తిని మాత్రమే చూస్తారనమాట. సో ఇదండి, నాకున్న దాంట్లో నాకు వచ్చిన విధంగా నేను ఆయనకైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. 7 శనివారాల వ్రతము. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ అండి, ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ఇలా చేయాలి అనేసి అయితే అనుకోలేదు. కానీ ఆయనకి ఒక్కసారిగా ముందు రోజే అలా అనుకున్నాను, నెక్స్ట్ రోజు నేను వెళితే ఇలా చేసేసాను అనమాట. సో ఇదనమాట, కలిసి రావాలి అండ్ ఆయన పిలుపు ఉండాలి అని ఇందుకే అంటారు. దేనికైనా సరే ఆయన కనులు తెరవాలి, ఆయన కనువిప్పు చేయాలి మనకు అనేసి అయితే అనుకుంటాం అనమాట. సో ఆయన అనుకున్నారంటే ఏది కూడా ఆగిపోదన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదండి, నేనైతే ఇలా చేసుకున్నాను. అండ్ మీరు కూడా ఎప్పుడైనా చేసుకున్నారా, ఇలా చేసుకున్నారా ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్వామి వాళ్ళకి ముడుపు అయితే నేనైతే కట్టేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా వైట్ క్లాత్ తీసుకోవాలన్నమాట. సో నేనైతే కొత్తది తీసుకున్నానండి. సో ఎవరైనా సరే కొత్తది, సో వైట్ క్లాత్ తీసుకొని దానికి సో పసుపు నీళ్ళతో కడిగిన ఆరబెట్టుకోవచ్చు. అండ్ లేదంటే పసుపు వేసేసి ఇలా మొత్తం పసుపు వేసేయాలన్నమాట. పసుపు వేసేసి ఇంకా క్లాత్కి 4 దిక్కుల కుంకుమ అయితే పెట్టేసుకొని అందులో కొన్ని బియ్యం వేసేసి పసుపు కుంకుమ వేసేసి ఇంకా మనకున్నటువంటి స్తోమతలో మనకున్న దాంట్లో మనము మీరు ఎంత అనుకుంటున్నారో ముడుపు అలాగైతే ఇలా దేవుడి దగ్గర పెట్టేసి ఇలా ముడుపు అయితే మొక్కుకొని మీరు అనుకున్నది మంచిగా నెరవేర్తి స్వామి, నీ దగ్గరకు నా కోరిక నెరవేరిందంటే నీ దగ్గరకు వడ్డీతో సహా నీకు ముడుపు ఇస్తాను తండ్రి అనేసి అయితే మొక్కుకొని మీ కోరికలను ఆయనకైతే చెప్పుకోండి. సో ఇలాగనమాట. సో మీ కోరిక తీరినప్పుడు ఆయనకు ఆ కొండకు వెళ్ళి సో మనం వేసిన ముడుపు కంటే వడ్డీ ఇంకా కొంచెం ఇవ్వాలండి. సో ఎంతో కొంత మనము వడ్డీ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే వడ్డీ కాసుల వారా అంటారు కదండి స్వామి వాళ్ళని, అలాగా వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి అనమాట. నేనైతే ముడుపు వేసేసి నేను అనుకున్న ముడుపు నేను వేసేసి ఆ స్వామివారికి దండం అయితే పెట్టేసుకున్నాను. తండ్రి, నేను అనుకున్నది జరిగితే నీ దగ్గరకు వస్తాను తండ్రి, ముడుపుతో సహా వచ్చి వడ్డీతో సహా తిరిగి ఇస్తాను తండ్రి అనేసి అయితే మొక్కొని ఇంకా ముడుపు అయితే కట్టేస్తాను అనమాట. సో ఇలాగా 3 సార్లు ముడుపునైతే కట్టేయాలి. నేను ఇక్కడ 1 టైమే కట్టాను, ఎందుకంటే ఒకసారి మనం ముడుపు కట్టితే విప్పకూడదు అనమాట. ఎందుకు నేను 1 టైం వేసానంటే సో నెక్స్ట్ కూడా నేను అనుకున్నది ఏమంటే నెక్స్ట్ టైం కూడా 7 వారాలు చేస్తాను కదా, సో ఆ 7 వారాలు కూడా నేను ముడుపు వేస్తాను అనేసి అయితే మొక్కుకుంటున్నాను అనమాట. అందుకే ఇంకా 7 వారాలు కూడా వేయాలి కాబట్టి ఆ 7 వారాలు వేసి కంప్లీట్ అయిపోయాక 3 టైమ్స్ అయితే కట్టేసి ఇంకా ముడుపునైతే విప్పకుండా అలాగే పెట్టేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి, నేనైతే ఇలాగైతే పూజ అయితే చేసేసుకొని ముడుపు అయితే కట్టేసుకున్నాను. ఆ 7 కొండల స్వామికి అయితే మొక్కుకున్నాను. ఫస్ట్ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ వీక్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ వీక్లో మీకున్నటువంటి డౌట్స్ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఎలా చేయాలి అన్నీ కూడా నేనైతే మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తానన్నమాట. సో ఇవాల్టి మొదటి వారం వీడియో అండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ అండి.